నమస్కారం. ఈనాటి మన అనాలిసిస్లోకి స్వాగతం. ఈరోజు మనం కొంచెం ఆసక్తికరమైన అలాగే చాలా ముఖ్యమైన ఎకానమీ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక దేశం ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎంత బలంగా ఉంది, అసలు ఆ దేశం కరెన్సీ వాల్యూని ఎలా డిసైడ్ చేస్తారు అనే విషయాలను చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా డీకోడ్ చేద్దాం. ఇప్పుడు మీకో ప్రశ్న, మన కరెన్సీ బలంగా ఉంటే అది మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందా? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. సాధారణంగా కరెన్సీ బలంగా ఉంటే సూపర్ అనుకుంటాం, కానీ అసలు నిజం వేరే ఉంది. ఈరోజు మనం ఈ పెద్ద ఆర్థిక అపోహను బద్దలు కొట్టబోతున్నాం. ఈ అపోహను క్లియర్ చేయడానికి మనమొక ఆర్డర్లో వెళ్దాం. ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ బేసిక్స్ చూద్దాం. ఆ తరువాత ఎన్ఈఈఆర్, అసలైన గేమ్ చేంజర్ ఆర్ఈఆర్, వాటి ఇంపాక్ట్స్, ఫైనల్గా ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ట్రాప్స్ ఏంటో చూద్దాం. ముందుగా మన మొదటి టాపిక్ ఎక్స్చేంజ్ రేట్ బేసిక్స్. ఫారెన్ న్యూస్ చూసేవాళ్లకి, విదేశాలకు వెళ్లేవాళ్లకి ఇది బాగా తెలిసిన విషయమే. అసలు మారకపు రేటు అంటే ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం డబ్బుకి పెట్టిన ప్రైస్ ట్యాగ్. ఉదాహరణకు, ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే మనం 85 రూపాయలు ఇవ్వాలి అనుకుందాం. ఇది కేవలం రెండు దేశాల కరెన్సీల మధ్య ఉన్న డైరెక్ట్ లెక్కను మాత్రమే చూపుతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇంత సింపుల్ కాదు గదా. ఇక్కడే మనకు అసలైన ట్విస్ట్. ఎఫెక్టివ్ రేట్స్ అంటే ఎన్ఈఆర్ అనే కాన్సెప్ట్ ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ఇండియా కేవలం అమెరికాతో మాత్రమే వ్యాపారం చేయట్లేదు కదా. చైనా, దుబాయ్, జపాన్, యూరప్ ఇలా ఎన్నో దేశాలతో వస్తువులను కొంటున్నాం, అమ్ముతున్నాం. అలాంటప్పుడు మన రూపాయి వాల్యూని కేవలం డాలర్తో మాత్రమే పోల్చి చూస్తే మన నిజమైన సత్తా ఎలా తెలుస్తుంది? అస్సలు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనకు నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎన్ఈఈఆర్ నీర్ అవసరమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్కువగా వ్యాపారం చేసే దేశాల కరెన్సీలన్నింటితో కలిపి మన రూపాయి సగటు వాల్యూ ఎలా ఉందో ఇది చెప్తుంది. అయితే ఇక్కడొక చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఎన్ ఈజ్ నేకెడ్. ఎందుకంటే ఈ ఎన్ఈఈఆర్ ద్రవ్యోల్బణాన్ని అంటే ఆయా దేశాల్లో పెరుగుతున్న ధరలను, ఇన్ఫ్లేషన్ను అస్సలు పట్టించుకోదు. ఇది జస్ట్ ఒక పైపైన లెక్క మాత్రమే. మరి ఆ ఇన్ఫ్లేషన్ను పక్కన పెట్టేస్తే ఎలా? అసలు నిజం బయటపడదు కదా. అందుకే ఆ లోపాన్ని కవర్ చేయడానికి మనకు మూడవ కాన్సెప్ట్ వచ్చింది. అదే ఆర్ఈఈఆర్. ట్రేడ్లో అసలైన కింగ్ ఇదే. ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ లేదా ఆర్ఈఈఆర్ రియర్ ఇన్ఫ్లేషన్ను పక్కాగా లెక్కలోకి తీసుకుంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి రియల్ మీన్స్ ఇన్ఫ్లేషన్ ఇస్ రియల్ అనే లాజిక్ వాడండి. ప్రపంచ మార్కెట్లో మన దేశం తయారుచేసే వస్తువులు ఎంత కాంపిటేటివ్గా ఉన్నాయో వాస్తవంగా చెప్పే ఏకైక కొలమానం ఇదే. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎన్ఈఆర్ ఇన్ఫ్లేషన్ను పట్టించుకోదు, కానీ ఆర్ఈఆర్ పట్టించుకుంటుంది. అందుకే ఎకానమిస్టులు ఎప్పుడూ ఆర్ఈఆర్ గురించే ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే వాస్తవానికి మన ట్రేడ్ పవర్ ఎలా ఉందో, కాంపిటీషన్లో మనం ఎక్కడున్నామో పక్కాగా చెప్పేది ఆర్ఈఆర్ మాత్రమే. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్ఈఆర్ డేటాను అఫీషియల్గా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రధానంగా 6 కరెన్సీల బాస్కెట్ అలాగే 40 కరెన్సీల బాస్కెట్ను వాడుతుంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఈ నంబర్స్, క్యాలిక్యులేషన్స్ మన రియల్ ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో ఇప్పుడు మన 4వ విభాగంలో చూద్దాం. ఇక్కడ జరిగే చైన్ రియాక్షన్ జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మన దేశంలో ధరలు ఇతర దేశాల కంటే వేగంగా పెరిగిపోతున్నాయనుకోండి, అప్పుడు మన ఆర్ఈఈఆర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే మన కరెన్సీ వాల్యూ అవసరానికి మించి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్నే ఓవర్ వాల్యూడ్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఇంటర్నేషనల్ మార్కెట్లో మన వస్తువుల రేట్లు పెరిగిపోయి ఎవ్వరూ కొనరు. సింపుల్గా చెప్పాలంటే మన ఎక్స్పోర్ట్స్ దారుణంగా దెబ్బతింటాయి. ఈ రెండు సిచ్యువేషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆర్ఈఈఆర్ ఎక్కువగా ఉంటే రూపాయి చాలా ఖరీదైనదిగా మారిపోయి మన ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి, ఇంపోర్ట్స్ పెరుగుతాయి. అదే కంటిన్యూ అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ భారీగా పెరిగిపోయి మన ఎకానమీ పెద్ద డేంజర్లో పడుతుంది. సో కరెన్సీ బలంగా ఉంటే ఎప్పుడూ మంచిది కాదు కదా. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం, ట్రాప్స్ అండ్ రివిజన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్స్ మీద మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారో చూద్దాం.
చాలామంది ఏమనుకుంటారంటే స్ట్రాంగ్ కరెన్సీ కదా సూపర్బ్ అని ఫీల్ అవుతారు. కానీ అసలు ట్రాప్ అక్కడే ఉంది. ఆర్ఈఆర్ పెరగడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. నేను ముందే చెప్పినట్లు స్ట్రాంగ్ ఆర్ఈఆర్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ పోటీపడలేక మన ఓన్ బిజినెస్లు దెబ్బతింటాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడని పాయింట్. ఒక్కసారి ఇదంతా క్విక్గా రివైజ్ చేద్దాం. ఆర్ఈఈఆర్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన ఎక్స్చేంజ్ రేట్. దీని పబ్లిష్ చేసేది ఆర్బీఐ. ఆర్ఈఆర్ ఎక్కువైందంటే కరెన్సీ ఓవర్ వాల్యూ అయినట్లు, ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నట్లు అర్థం. అదే ఆర్ఈఆర్ తక్కువైందంటే మన ఎక్స్పోర్ట్స్కి లాభం. అందుకే ఎప్పుడైనా సరే ఎన్ఈఈఆర్ కంటే ఆర్ఈఈఆర్ 100 రెట్లు బెటర్ ఇండికేటర్. ఫైనల్గా ఒక్కసారి ఈ కోట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ద్రవ్యోల్బణం గ్లోబల్ ట్రేడ్ బ్యాలెన్స్ని సైలెంట్గా ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది కదా. మరి ఈ మారుతున్న కరెన్సీ వాల్యూస్ భవిష్యత్తులో గ్లోబల్ ఎకానమీని ఎలా మలుపు తిప్పుతాయో ఆలోచించండి. ఇలాంటి ఇంకొన్ని ఆసక్తికరమైన ఎకానమీ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం.